అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి ఇరాన్ దురాక్రమణలో చాలా కీలక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి భారతదేశం యొక్క ఇరుగు పొరుగున కూడా ప్రభావం చూపడం రెండో విషయం. మొదటిది, అమెరికా భూతల యుద్ధానికి సిద్ధమవుతుంది, మెరైన్లను పంపించడానికి సన్నాహాలు చేస్తుందని అమెరికా మీడియా రాస్తూ ఉంది. దానికి తగినట్టే ఇరాన్ కూడా స్పందించింది. వాళ్ళేమో ఒకవైపున చర్చలు, శాంతి సంప్రదింపులు అంటారు, కానీ రెండో వైపున యుద్ధము, దాడిని తీవ్రం చేస్తున్నారని చెప్పి ఇరాన్ అధికారికంగా స్పందించింది. మమ్మల్ని ఏం చేయలేరు, మేము సిద్ధమవుతున్నామని. మూడోది, యెమెన్ కు చెందినటువంటి హౌతీ రెబెల్స్, వీళ్ళు షియా తిరుగుబాటుదారులు. వాస్తవానికి వాళ్ళ అసలు పేరు హసన్ అల్లా. ఆ గ్రూపును ఇరాన్ సమర్థిస్తుంది, బలపరుస్తుంది, వాళ్ళకు మద్దతు ఇస్తుంది తిరుగుబాటులో. సో వాళ్ళు కూడా యుద్ధంలో ప్రవేశించి ఇజ్రాయెల్ మీద మొదటి మిసైల్ వేశారు. ఇది కొత్త పరిణామం. అలాగే అమెరికాకు చెందిన అవాక్ విమానాన్ని కూడా మేము పడగొట్టామని ఇరాన్ ప్రకటించింది. ఈ విధంగా ఇరాన్ వైపు నుంచి దూకుడు చాలా ఎక్కువగా ఉంది. అమెరికానేమో పరస్పర భిన్నమైన సంకేతాలు ఇస్తుంది, మేము సిద్ధమవుతున్నామని మీడియా రిపోర్ట్స్ అమెరికా ఏమో మాట్లాడుతుంటే. కానీ ఈ విషయంలో భారతదేశం యొక్క పాత్ర, భారతదేశం యొక్క ఆసక్తి ఏంటి అని మనం చూస్తే, పాకిస్తాన్ చాలా దూకుడుగా ఈ చర్చల ప్రక్రియ అంటూ ఒకటి ప్రారంభిస్తుంది, సంప్రదింపుల ప్రక్రియ అని. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ వేదికగా ఒక ఇస్లామిక్ అలయన్స్ ఏర్పడుతుంది అని ఇప్పుడు అల్ జజీరా వారు చెప్తూ ఉంది. పాకిస్తాన్ ఉప ప్రధాని అలాగే విదేశాంగ మంత్రిగా ఉన్నటువంటి ఇషాక్ ధర్ సౌదీ అరేబియాలో నిన్న మొన్న మాట్లాడారు. ఆ తర్వాత ఈరోజు చాలా 3 దేశాల నుంచి పాకిస్తాన్కి వాళ్ళంతా వచ్చారు. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బిదర్ అబ్దుల్టీ, అలాగే టర్కీకి చెందినటువంటి విదేశాంగ మంత్రి హసన్ ఫిదాన్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అలీ, పాకిస్తాన్ మంత్రి సరే వీళ్ళందరూ కలిసి సంప్రదింపులు జరుపుతున్నారు. ఎట్లా దీన్ని యుద్ధాన్ని ఆపాలి, ఆ చొరవ మనం తీసుకోవాలి అని. దానికి తగినట్టే ఇరాన్ ఏం చేసిందంటే, హార్మోజ్ జలసంధిలో ఒక 4 పాకిస్తాన్ చమురు నౌకల యొక్క సేఫ్ ప్యాసేజ్, అవి సురక్షితంగా వెళ్ళడానికి సహకరించింది. సో మేము కొంచెం బ్రేక్ తో తీసుకొచ్చాము, కొంచెం మధ్యలో వెసులుబాటు తెచ్చామని చెప్పడం కోసము, ఆ సంకేతాలు ఇవ్వడం కోసమే ఇలా జరిగింది అని కూడా భావిస్తున్నారు. ఇరాన్ అధికారికంగా మేము సంప్రదింపుల్లో పాల్గొంటామని చెప్పకపోయినా, ఇస్లామిక్ అలయన్స్ లేదా పాకిస్తాన్తో ఉన్న సంబంధాల రీత్యా వాళ్ళ విదేశాంగ మంత్రి అర్గాచి, ఆయన పాకిస్తాన్ మంత్రి ఇషాక్ ధర్తో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇది ఏమవుతుంది, ఏదైనా ఒక ఇది వస్తుందా, బ్రేక్ త్రూ, అమెరికా బెదిరింపులు విఫలమవుతాయా, ఇలాంటి సందేహాలు అంతర్జాతీయ పరిశీలకుల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఉరిమురిమి ఇంకేదో అయినట్టుగా ఇది భారతదేశం మీద చాలా ప్రభావం ఉంటుంది. ఇటు నమస్తే ట్రంప్ అని, హౌడీ మోడీ అని ఇంత హడావుడి చేసిన తర్వాత భారతదేశాన్ని బేఖాతరు చేసి భారత పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా నేనే ఆపానని చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్ను తన ప్రతినిధిగా ఎంచుకోవటం, అందులో అదొక తలాతోకాలైన ఒక సైనిక పాలనకు వీళ్ళు కూడా నడవని పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ను ఒక్కసారిగా అంతర్జాతీయ రంగస్థలం మీద ఈ 4 దేశాల యొక్క సంప్రదింపులను హోస్ట్ చేసే స్థితికి రావటం అన్నది ఇది చాలా సంచలనమైంది. సరే, విదేశాంగ మంత్రి జైశంకర్ మొన్న అఖిల పరిషత్ సమావేశంలో భారత్కు ఈ దళాల్ దేశ్ నహీ హై, మేమేం బ్రోకర్ దేశాన్ని కాదని అన్నారు. కానీ అంతకుముందు ఇజ్రాయిల్ వెళ్ళాం, అంతకుముందు అమెరికా వెళ్ళాం. కాబట్టి మోదీ ట్రంప్ ఎంత సన్నిహితులో అందరికీ తెలుసు. ఇంత విశ్వగురు అని ఆయన బిరుదు, ఆయన స్వయం ప్రకటిత విశ్వగురు, ఎప్పుడూ వాళ్ళు అదే ప్రచారం చేస్తూ ఉంటారు. మరి అంత విశ్వగురువు ట్రంప్కు చాలా అతి సన్నిహిత జిగ్రీ దోస్తుగా ఉన్న మోదీ ప్రభుత్వాన్ని కాదనే రోగ్ స్టేట్ అని చెప్పేటటువంటి పాకిస్తాన్తో దాన్ని ఎందుకు ఎంచుకుంది అమెరికా, ట్రంప్? ఇది పెద్ద ప్రశ్న. సో ఇది విదేశాంగ మంత్రిగా ఉన్న జైశంకర్ వైఫల్యము. ఆయన బాగా మాట్లాడగలడు కాబట్టి మొన్న కూడా ఆయన ఏదో వాక్చాతుర్యంతో అటు ఇటు తిప్పి ఏం మాట్లాడినా కానీ విదేశాంగ మంత్రిగా జైశంకర్ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ మాట నేను చెప్పట్లేదు. అట్ క్రాస్ రోడ్స్ ఆఫ్ గ్లోబల్ ట్రస్ట్ అనేది ప్రభు చావ్లా, ఇండియన్ ఎక్స్ప్రెస్ మోస్ట్ చీఫ్ ఎడిటర్, అలాగే బీజేపీ ఎస్టాబ్లిష్మెంట్ బాగా సన్నిహితుడు, అప్పుడప్పుడు మోదీ మీద విమర్శనాత్మకంగా రాస్తుంటారు. కానీ వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్ సీనియర్. ఈయన రాస్తున్నారు, జైశంకర్ ఘోరంగా విఫలమయ్యాడు. అసలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ IFS అధికారిని నేరుగా
విదేశాంగ మంత్రిగా నియమించడం ఎప్పుడు జరగలేదు. ఈయన అనుభవజ్ఞుడే, ఇదివరకు బాగానే పనిచేశారు. రష్యాలో, చైనాలో, అమెరికాలో కూడా రాయబారిగా ఉన్నారు. కాబట్టి ఆయన తీసుకోవడంలో సహాయానికి ఏమీ తప్పు లేదు. కానీ నేరుగా ఏకాఏకం తెచ్చి 2019లో విదేశాంగ మంత్రిగా నియమించినప్పటి నుంచి అసలు ఆయన నిర్ణయాత్మకంగా డెసిసివ్గా ఏమీ చెయ్యలేదు. ఇది ప్రభు చావ్లా చేస్తున్న తీవ్రమైన ఆరోపణ. గతంలో జవహర్లాల్ నెహ్రూయే విదేశాంగ మంత్రిగా ఉన్నారు. తర్వాత ఫరణ్ సింగ్, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, సుష్మా స్వరాజ్, యశ్వంత్ సిన్హా, ప్రణబ్ ముఖర్జీ, ఇలాంటి వాళ్ళు విదేశాంగ మంత్రులుగా చేసినప్పుడు భారతదేశానికి ఒక ప్రతిష్ట ఉండేది. వీళ్ళు వెళ్తే దాదాపు ప్రధానమంత్రి తర్వాత అంతర్జాతీయంగా అంత హోదా విదేశాంగ మంత్రికి ఉండేది. కానీ జయశంకర్ హయాంలో అదంతా పూర్తిగా అడుగంటిపోయింది. హీ హెస్ బికమ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఫారిన్ మినిస్టర్. మోదీయే విశ్వగురువు. మోదీ వెళ్తేనేమో దానికి విపరీతమైన ప్రచారము, ప్రభావము. ఈయన జయశంకర్ వాస్తవానికి 89 దేశాలకు 150 సార్లు వెళ్ళొచ్చాడు. ఈయన చాలా వాటికి వెళ్ళారు, కానీ ఏమీ ప్రభావం ఉండదు. జయశంకర్ మాట ఇది అన్నది ఏమీ చూడరు. ఆయన విశ్వసనీయత లేకపోవడం వల్ల తూకం చాలమంటారు, వెయిట్ సరిపోవటం లేదు. సో అందువల్ల గ్లోబల్ ట్రస్ట్కు భంగం ఏర్పడింది భారతదేశానికి. భారత విదేశాంగ విధానం ఇంత నిష్క్రియాప్రియంగా ఎప్పుడు లేదు. విశ్వగురుని ఈయన భజన చేయడం తప్ప ఆయన ఏమీ సత్తా చూపించలేదు. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నారు. ఏమని? బ్రిక్స్కు ఇప్పుడు మనం అధ్యక్ష స్థానంలో ఉన్నాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ బ్రిక్స్ ఇంకొన్నింటిని కలుపుకుంటాం. బ్రిక్స్కి అధ్యక్ష స్థానంలో ఉన్న భారతదేశము ఇంత కీలకమైన అంతర్జాతీయ సంక్షోభం, గల్ఫ్ దేశాలు ఇవన్నీ వస్తే ఎందుకు మనం క్రియారహితంగా ఉండిపోయాము? ఇది జయశంకర్ వైఫల్యం అంటారు. దీంట్లో 2 కోణాలు. ఒకటి జయశంకర్ వైఫల్యం, 2 మోదీది కాదు, ఇది జయశంకర్ది వైఫల్యం అని చెప్పే ఒక ప్రయత్నం. ఏం చేసినా సరే ఈ కథనం ఇది విదేశాల్లో ఇతర చోట్ల కూడా కొన్ని ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి. చాలా సందర్భాల్లో మనం విదేశాల్లో సంక్షోభంలో పడి అప్పటికప్పుడు ఏదో బయటపడుతున్నాం. ఇప్పుడు ఇరాన్ కూడా భారతదేశానికంటే వాడు పాకిస్తాన్కి కూడా 4 నౌకలను అనుమతించేశారు. పాకిస్తాన్ వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. పైగా భారతదేశం తగినంతగా మా పట్ల స్పందించలేదు, ఖండించలేదు అనే ఒక అసంతృప్తి కూడా ఇరాన్కు ఉండిపోయి ఈ గజిబిజి తికమక ఇదంతా రావడానికి ఒకటి జయశంకర్ కెరీర్ డిప్లొమాట్ తప్ప పొలిటికల్ హెవీ వెయిట్ కాకపోవటం, ఆయనకు అసలు ఆ దృష్టి లేకపోవటం, చెప్పింది చేస్తారు అనే నమ్మకంతో అందుకోసం పెట్టుకున్నారు మోడీ, కానీ ఆయనకి ఏం చేయలేదు. తీరా అది కూడా విఫలమైపోయింది. సో అమెరికా ఎస్టాబ్లిష్మెంట్ కూడా మారిపోతున్న లేదా ఒక విధంగా కుదిపివేయబడుతున్న పరిస్థితిలో భారత విదేశాంగ మంత్రి కూడా బహుశా రేపు మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అది ఇది చేసినప్పుడు తప్పకుండా జయశంకర్ను తొలగించవచ్చు, మార్చవచ్చు అని భావిస్తున్నారు. ఇది నిజానికి జయశంకర్ ఒక్కటే కాదు, భారత విదేశాంగ విధానంలో వచ్చిన సంక్షోభం, వైఫల్యం కూడా అవుతుందని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. ఇంకా ఇరాన్, అమెరికా పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది